హాయ్ బ్రో, మీ పేరు? నిఖిల్. నిఖిల్. నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా బ్రో, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు ఇక్కడ వైబ్ని బట్టి అయితే మాత్రం మొన్న ఆయన సిబిఐని జైలు వేసారు కదా, దాన్ని బట్టి మాత్రం తెలంగాణ మాత్రం ఏమనుకుంటారు అంటే సిబిఐని వస్తుంది వచ్చి చెప్పేసి అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గ్రౌండ్ రిపోర్ట్ అయితే మనకు తెలియదు కదా, ఏపీలో ఎట్లున్నా మనకు తెలియదు. చంద్రబాబు వస్తారని తెలంగాణలో అనుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి ఏం జరుగుతుందంటే దానికి ఏమంటారు బ్రో, ఏం చెప్పొచ్చు? అంటే వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే అమరావతి 5 క్యాపిటల్ అనుకున్నారు, కాకపోతే 5 yearsలో డెవలపింగ్ కాలేదు, కొంచెం అయింది. ఇంకో 5 years వాళ్ళు ఎక్స్టెండ్ చేసి ఉంటే ఈ 10 yearsలో ఒక క్యాపిటల్ అనేది పెట్టు, ఒక ఏపీకి క్యాపిటల్ అనేది అయ్యి ఉంటే ఇక్కడ మ్యాక్స్ ఏంది ఇన్వెస్టర్స్ అందరూ అరే ఒక క్యాపిటల్ ఉందని చెప్పేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పోయేటోళ్ళు. కాకపోతే అక్కడ క్యాపిటల్ అనేది కన్ఫర్మ్ కాకపోయేసరికి ఇన్వెస్టర్స్ అనేటోళ్ళు పోలేకపోయలేని నా అభిప్రాయం అంతే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన సిబిఎన్ గారిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తారు హైదరాబాద్లో కానీ డెవలప్మెంట్, సేమ్ అదే రీతిగా ఇన్ కేసు ఆయన వస్తే అమరావతిని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా? మ్యాక్సిమం ఉంది. ఇప్పుడు క్యాపిటల్ అనేది కన్ఫర్మ్ ఉండాలి కదా ఒక స్టేట్కి అనేది, క్యాపిటల్ ఉంటే ఇన్వెస్టర్స్ అనేది వస్తారు. క్యాపిటల్ అనేది లేకపోతే వాళ్ళు ఎక్కడ పెడతారు ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ ఫార్మా ఉందనుకోండి, ఫార్మాకి మనం ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి కదా, ఒక క్యాపిటల్ ఉందనుకో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంటే ఇన్వెస్టర్స్ అనేది ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు, కలిసి రాబోతున్నారు కదా, అది మంచిదే అంటారా కలిసి రావడం? అంటే వాళ్ళ అభిప్రాయం, మనకు తెలియదు. మనకు మంచిగా ఉండదని మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు. ఇద్దరులో బాగా స్కోప్ ఉన్న లీడర్ ఎవరంటే ఏం చెప్తారు? ఇన్ కేసు వాళ్ళ పొత్తు విజయం సాధిస్తే సీఎం క్యాండిడేట్ ఇద్దరులో ఎవరైతే బెటర్ అంటారో ఆంధ్రాకి? అయితే బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి ఆయన కొన్ని తెలుసు. ఇంకా చూసుకుంటే సిబిఎన్ గారి వల్ల అంటే ఇప్పుడు పోలవరం ఆగిపోయింది, అమరావతి డెవలప్మెంట్ అవ్వాలి, అలాగే రోడ్లు లేవు, అక్కడ అప్పు ఉంది ఏపీకి. ఇన్ కేసు ఆయన అధికారంలోకి వస్తే ఇవన్నీ సెట్ చేసే అవకాశం ఉందంటారా? మాక్సిమం ఉంది, మొత్తం కాకపోయినా కూడా ఎంతో కొంత సెట్ చేస్తాడు అభిప్రాయం అంతే. కాకపోతే అక్కడ ఏపీలో గ్రౌండ్ రియాలిటీ మనకు తెలియదు ఎట్లున్నది. అక్కడ వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే జగన్ అన్న వస్తాడు అంటారు, కొంతమంది విజయవాడ సైడ్ గుంటూరు సైడ్ అయితే సిబిఎన్ వస్తాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైబ్ ఏందనంటే ఈ మధ్య జరిగిన కొన్ని ఇంటర్నెట్ సోషల్ మీడియా పరంగా చూస్తే మాకు అంత తెలియదు కదా, ఏపీ తెలంగాణలోనికి లోపల ఉన్నోనికి తెలుస్తుంది, ఇంట్లో ఉన్నోనికి ముచ్చట ఏందని తెలుస్తాయి, కానీ ఇటు బయట ఉన్నోనికి ఏం తెలుస్తుంది? బయట వీళ్ళు మాట్లాడుకున్నా తెలుస్తుంది, వీళ్ళు మాట్లాడుకున్న వైబ్ను బట్టి మాత్రం చంద్రబాబు సిబిఎన్ వస్తాడు అని చెప్పేసి అభిప్రాయం అంతే. ఫైనల్గా అయితే 2024లో టీడీపీ వస్తే బాగుంటుంది వస్తుంది. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రో.